ఆ కాలాన్ని కూడా మనం 100% పరిగణలోకి తీసుకుంటాం, నో డౌట్. కానీ అది ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. కొంతమంది ప్రశ్నిస్తారు ఏంటంటే, మేము ఇన్ని ఉంటుంది, మేము దైవాన్ని ఆరాధిస్తాము, దేవుణ్ణి నమ్ముతాము, పర్ఫెక్ట్గా ఉంటాము, కానీ మాకెందుకు కలిసి రావట్లేదు, దేవుడు ఎందుకు మాకు ఇలా ఇవ్వట్లేదని. దేవుడి మీద నెట్టొద్దు, దేవుడికి ఏమీ సంబంధం లేదు. ఇది మన యొక్క ప్రారబ్ధం, మన వెనకాల మనల్ని నడిపించేటువంటి కర్మ. మరి కర్మే అయితే కర్మని పూజించేస్తే పోలా, కర్మని పూజించడానికి కర్మ ఏమి నీకు దొరకదు. కర్మ అనేది ఒక వ్యవస్థ, నడుస్తూ పోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బస్సుకి మనం ఎక్కేటప్పుడు ఓ బస్సు యంత్రమా జాగ్రత్తగా నన్ను తీసుకెళ్ళు అని దానికి ఏం చెప్పక్కర్లేదు జాగ్రత్తలు. అది జాగ్రత్తలు చెప్పాల్సింది డ్రైవర్కి చెప్పాలి. ఏయ్ నాన్న, నువ్వు తీసుకెళ్తున్నావు, 5 గంటల ప్రయాణం ఉంది, నువ్వు సాఫీగా వెళ్ళు, హాయిగా వెళ్ళు, నిబ్బరంగా వెళ్ళు, నిశ్చలంగా వెళ్ళు, ఏమీ కంగారు లేదు, జాగ్రత్తగా మనం అక్కడ 5 గంటల్లో చేరుకోవచ్చు, నువ్వు హడావుడి పడక్కర్లేదు, దారిలో కూడా జాగ్రత్తలు తీసుకుని వెళ్ళని డ్రైవర్కి జాగ్రత్తలు చెప్తాం, డ్రైవర్తో కనెక్ట్ అవుతాం, డ్రైవర్కి రూట్ చెప్తాం. కానీ రూట్ కానీ ఎన్ రూట్ కానీ బస్సులకి చెప్పం. అలాగనే మన జాగ్రత్తలు బస్సుకి చెప్పం. దానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు దాంట్లో తీసుకుంటాం మనం, కానీ జాగ్రత్తగా దాన్ని ఆపరేట్ చేయాల్సింది డ్రైవర్. అందుకే వాడి దగ్గర చెప్పుకుంటాం. అందుకే కర్మ అనేటువంటిది ఒక వాహనం లాంటిది, ఒక వ్యవస్థ. దాన్ని మనం పూజించక్కర్లేదు, అది పూజించడానికి ఏం దొరకదు కూడా, అయిపోయింది. ముక్త ఇషువత్ అంటారు దాన్ని. అంటే రిలీజ్డ్ యారో, నీ చేతిలో నుంచి ఒక బాణము విడిచిపెడితే దాన్ని మధ్యలో వెళ్ళి నువ్వు ఆపడానికి నువ్వు అటు వెళ్ళలేవు నువ్వు, ఎందుకంటే దాని వేగం వెళ్ళిపోయింది. అది నీ దగ్గర నుంచి విడవబడింది. గన్లో నుంచి బుల్లెట్ కాల్చామనంటే నేను అవతలికి వెళ్ళి దాన్ని ఆపుదామనే ప్రయత్నం చేస్తే చేయలేను, నేను వెళ్ళిపోయింది, దూసుకు వెళ్ళిపోతూ ఉంటుంది. రిలీజ్ అయ్యే వరకే చాయిస్ ఏదైనా. ఒకసారి బయటికి విడుదలైపోయిన తర్వాత నువ్వేం చేయాలి? ఇప్పుడు రాయి తీసుకొని ఇసిరి కొట్టామనుకోండి, ఆ విసిరేసిన రాయిని నేను ఎలాగైనా అడ్డుకోవాలని అవతల దానికంటే ముందుకెళ్ళి నేను ఆపగలనా? అంత వేగం నాకు కుదురుతుందా? కుదరదు. అలాగనే కర్మ వేగం కూడా అలాంటిదే. ముక్త ఇషువత్, రిలీజ్డ్ యారో, రిలీజ్డ్ బుల్లెట్, రిలీజ్డ్ స్టోన్ లాంటిది. దాన్ని నువ్వు ఇంకా ఆపడం ఏం లేదు, అది అయిపోయింది. అది ఎలా అయిపోయింది? ఎప్పుడైతే ఒక జీవి గర్భాన్ని ధరించడం మొదలుపెట్టిందో, గర్భాన్ని చేరిందో, ఆ గర్భాధారణతోటే జీవి యొక్క కర్మ అనేటువంటిది రిలీజ్ అయిపోయింది. రిలీజ్ ఆర్డర్ ఇచ్చేశారు ఆర్ఓ. ఇప్పుడు నువ్వు ఇంకా బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత నీ తాలూకా లోపలున్నప్పుడే కర్మానుగుణంగా అన్నీ నడుస్తూ ఉంటాయి. అందుకనే మన కర్మశాస్త్రం అంటుంది గహనా కర్మణోగతి. అందుకనే వైకల్యాలు కానీ లోపాలు కానీ ఒకే తల్లి కడుపులో, గుర్తుపెట్టుకోండి. ఒక 3-4 పిల్లలు పుడతారు, లేకపోతే 5 పుడతారు, 2 పుడతారు. ఒకరికి అంగవైకల్యం ఉంటుంది, మిగతా ఎవరికి ఉండదు. ఎందుకు ఉండాలి అలాగా? ఎందుకు ఒక్కడికే రావాలి? అందులో వాళ్ళకే ఎందుకు రావాలి? పక్కవాడికి ఎందుకు రాకూడదు? నాకే ఎందుకు రావాలని అనుకుంటారు కదా. అదే తల్లి కడుపు, అదే తండ్రి బీజం, అన్నీ ఒకటే కదా. మరి ఒకరికి అంగవైకల్యం వచ్చి మిగతా వాళ్ళు బాగున్నారు. ఒకరిలో బుద్ధి కుశలత ఉంటుంది, ఇంకొకరిలో బుద్ధిమాంద్యం ఉంటుంది. ఒకరు ఒకలాగా పుడతారు, ఒకరు ఇంకొకరిలా పుడతారు. ఒకరు పురుషుడిగా పుడతారు, ఒకరు స్త్రీగా పుడతారు. అంటే వీటన్నిటికీ మనం రకరకాల రీజన్స్ చెప్పొచ్చు. కానీ ఎందుకు నాకే అని క్వశ్చన్ వేస్తే, ఈ కాంబినేషన్స్ వల్ల నీకు వైకల్యం వచ్చింది, ఇక్కడ ఈ కాంబినేషన్లో ఈ కెమిస్ట్రీలో లేకపోతే దీంట్లో ఈ రసాయనాలు సరిగ్గా అక్కడ చోటు చేసుకోకపోవడం వల్ల, అక్కడ సరైనటువంటి అణువులు యొక్క లోపం ఉండడం వల్ల అక్కడ ఈ రకంగా వచ్చింది. ఎందుకు ఆ లోపం నాకే జరగాలి? మిగతా 3 ఎందుకు జరగలేదు? 3లో ఇంకొకరికి ఎందుకు జరగలేదు? 4 సమానంగా వస్తే నీ సైన్స్ కరెక్ట్ అయ్యా. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఉన్నాడు, మరి నీ సైన్స్ ఏం చెప్తుంది దానికి? ఎందుకు అలా కాంబినేషన్స్ నా దగ్గరికి వచ్చేటప్పటికి అలా తగలడాలి? మేము 4 ఫ్రెష్గా ఇప్పుడు భూమి మీదకి వచ్చాము, మాకు ప్రీవియస్ కర్మలు లేవనుకుందాం, మాకు ఏ జన్మలు లేవనుకుందాం, ఇప్పుడే ఊడిపడ్డాం అనుకుందాం, ఆ లోపం నాకే ఎందుకు తగలడాలి? అంటే నాకు గత జన్మ యొక్క కర్మలు క్యారీ అవుతున్నాయి కాబట్టే నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ భారతీయ సంస్కృతిలో భారతీయ తత్వశాస్త్రాలు మాత్రమే ఇవ్వగలవు, ఈ కర్మశాస్త్రం ద్వారా. మిగతా మతాలు ఇవ్వలేవు. సైన్స్ కూడా కాంబినేషన్స్ చెప్తుంది. ఆ కాంబినేషన్స్ నేను ఎందుకు అని క్వశ్చన్ చేస్తే దే కెనాట్ ఆన్సర్.
దే కెనాట్ రిప్లై టు మై ఎయిమ్. ఎందుకు అనే దానికి ఆన్సర్ లేదు వాటి దగ్గర. కానీ మన భారతీయ తత్వశాస్త్రాల్లో జ్యోతిష్యం తీస్తే ఎందుకు వీడికి వైకల్యం, ఎందుకు వీడికి ఈ రకంగా ఉందని ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది. దాంట్లో ఈ గ్రహాల కారణంగా ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో వీడి దగ్గర ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనిషిని చూడకుండా జాతకాన్ని చూసి చక్రాన్ని చూసి ఎందుకు చెప్పలేం? పక్కాగా చెప్పచ్చు. ఏదో లోపం ఉంది, ఇతనికి ఏదో తేడా ఉంది. ఫలానా కడుపునో లేకపోతే కిడ్నీ అనో లేకపోతే గుండెకాయనో లేకపోతే బ్రెయిన్ అనో అది చెప్పలేకపోవచ్చు, అది కూడా చెప్పొచ్చేమో. కానీ లోపం అనేది స్థూలంగా లోపముంది అనేటువంటిది స్పష్టంగా మనకు జ్యోతిష్యం ద్వారా, మనకు వాళ్ళ యొక్క కాలచక్రం ద్వారా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. మరి ఎందుకు అది అందులో కాలచక్రంలో ఎందుకు ఉంది? అది అతను పుట్టినటువంటి సమయానుగుణంగా ఏదైతే గీశారో ఎందుకు అది ఉంది అంటే అతను ఆ సమయంలో పుట్టాలని నిర్ధారణ జరిగింది. ఆ సమయానికి అనుకూలంగా ఏవేవి జరగాలో అవన్నీ నిర్ధారణ జరుగుతూ ఉన్నాయి. దాని వెనక ఇతని కర్మ అనేటువంటిది అవన్నిటిని డిజైన్ చేస్తూ పోతుంది. దానికి దైవంతో సంబంధం ఏం లేదు. నేను డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్తే అన్నీ ఉన్నాయి కదా, అక్కడ నేను ఏది కావాలో పిక్ చేసుకుని ఆ బుట్టలో వేసుకుని నేను దాన్ని ఆ ట్రాలీ తీసుకుని వచ్చి బిల్లింగ్ చేయించుకుని వెళ్ళిపోతుంటాను. నేను తీసుకోని దానికి బిల్లు అక్కడ వేయరు, నేను తీసుకున్న దానికి బిల్లు వేయడము మానేయరు. చూడండి, కృత ప్రణాశ అకృత అభ్యాగమ న విద్యతే. నేను వస్తువు తీసుకోలేదు, తీసుకోని వస్తువుకి బిల్లు వేస్తారా? అక్కడ వేయరు. అలాగనే నేను ఒక 10 రకాలు అక్కడ పిక్ చేసుకున్నాను, దాంట్లో ఒక వస్తువుని బిల్లింగ్ చేయకుండా వదిలేస్తారా? వదలరు. ఎందుకనంటే ప్రతిదీ ఆ ట్రాలీలో ఉన్న ప్రతి వస్తువు తీసుకుని ఇలా స్కాన్ చేస్తారు. స్కానింగ్ అయినటువంటిదే బిల్లింగ్ అయిన తర్వాత దానికి పర్మిషన్ ఉంటుంది బయటికి వెళ్ళడానికి. లేకపోతే అక్కడ అరిసేస్తూ ఉంటుంది, గోలగోల చేస్తుంటుంది. మనం అది కనుక దాంతో వెళ్ళిపోతే వితౌట్ పేయింగ్ చేయకపోతే, వితౌట్ పేమెంట్ మనం వెళ్ళాలనుకుంటే అది అరుస్తుంది, ఇన్ఫామ్ చేస్తుంది. అలాగే మనము చెయ్యని కర్మ మన నెత్తి మీద వచ్చి పడదు, మనము చేసినది గాయమైపోయి మాయమైపోదు. కృత ప్రణాశ అకృత అభ్యాగమ న విద్యతే. కర్మ విధానంలో, కార్మిక వ్యవస్థలో, కర్మ వ్యవస్థలో చేసింది మనకు ఫలితం ఇవ్వకుండా పోవడం కానీ, చెయ్యని దానికి ఫలితాలు వచ్చేయడం కానీ ఇవి రెండూ జరగదు. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ స్టోర్లో ఏదేది పిక్ చేసుకుంటున్నామో దానికి ఓనర్తో మనకు పని ఏంటండి? ఓనరు ఏమన్నా ఇది పిక్ చేసుకో, ఇదే పిక్ చేసుకో, ఇది వద్దని ఏమన్నా చెప్తాడా? నథింగ్. అతను అలా కూర్చుంటాడంతే. అతను మానిటర్ని చూసుకుంటూ కూర్చుంటాడు. ఎవడెవడు వస్తున్నాడో, ఏమేం కొంటున్నాడో, ఏమిటనంటే అక్కడ అస్తవ్యస్తం లేకుండా ఉండడానికి కూడా వ్యవస్థని పెట్టేస్తాడు. అతను ఏం చేయడు, ఇంకా అలా కూర్చొని ఉంటాడంతే. అన్నీ నడుస్తూ ఉంటుంది వ్యవస్థ. ఆఫ్టర్ ఆల్ ఒక్క డిపార్ట్మెంట్ స్టోర్కే యజమాని ఏమీ చెయ్యక్కర్లేకుండా, అతని ప్రమేయం ఏమీ లేకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాడనంటే, మరి ఇంత అండపిండ బ్రహ్మాండాల్ని నడపాలంటే వాడు ప్రతిదీ వాడిని నెత్తి మీద వేసుకుంటే వాడికి రాత్రే ఉంది, పగలే ఉంటుంది, వాడి బతుకేమిటి? బస్టాండ్ అయిపోతుంది. భగవంతుడి బతుకు బస్టాండ్ అయిపోతుంది. కాబట్టి అక్కడ దైవం అనేటువంటిది కూడా ఒక అద్భుతమైనటువంటి సినారియోతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థనే మనము ధర్మము అంటాం. అందుకే ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ తస్మాద్వై ధర్మం పరమం వదంతి. ధర్మం అనే ఒక వ్యవస్థని పెట్టారు ఇక్కడంతే. ఇక్కడ ఎలాగైతే ఒక టెక్నాలజీ అంటే ప్రతిదీ బార్కోడింగ్ పెట్టి దాన్ని స్కాన్ చేయడం, అలానే ప్రతి వస్తువుకి ఒక ట్యాగింగ్ చేసి పెట్టడం, అది బిల్లింగ్ అయితేనే ఆ ట్యాగ్ రిమూవ్ అయిపోయి బయటికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే వాడు బిల్లు పే చేయకుండా లోపల ఎక్కడో దాచుకున్నాడు అనుకోండి, సపోజ్ అన్ని సీసీ కెమెరాలని కళ్ళు కప్పి మొత్తం అందరి కళ్ళు కప్పి ఒక వస్తువు లోపల పెట్టుకున్నాడు అనుకోండి, దాంతో మొత్తం మిగతా ఒక 6 వస్తువులు కొనుక్కున్నాడు, దాంట్లో ఒకటి లోపల పడేసుకున్నాడు చెప్పా పెట్టకుండా, 5టికి బిల్లు పే చేశాడు. వీడు బయటికి వెళ్తుంటే వాడిని ఎవరు చెక్ చేయకపోవచ్చు, కానీ ఒక పర్టికులర్ గేట్ దగ్గరికి వెళ్ళగానే సెన్సారు వాడు లోపల పెట్టుకున్న, వాడు దొంగిలించి లోపల పెట్టుకున్నటువంటి వస్తువు యొక్క ట్యాగ్ ఉంటుంది, అది పట్టుకుంటుంది. అది మీరు ఏ మూలన పెట్టండి, ఆపరేషన్ చేసి బాడీలో పెట్టినా కూడా అది అరిచేస్తుంటుంది, గోలగోల చేస్తుంటుంది. ఎస్, మరి ఒక వ్యవస్థ, ఒక టెక్నాలజీ అనేటువంటి ఒక వ్యవస్థతో ఇంత కట్టుదిట్టమైన ఒక రక్షణ వలయాన్ని
ఒక యజమాని తన డిపార్ట్మెంట్ స్టోర్కి తన పొట్ట కోసమే అలా పెట్టుకోగలిగితే ఇన్ని పొట్టల కోసరం, ఇన్ని 84 లక్షల జీవరాశుల కోసరం, అండపిండ బ్రహ్మాండాల కోసరం, ఈ అనంతమైన సృష్టి కోసరం ఆయన దగ్గర ఎంత పెద్ద వ్యవస్థ ఉండాలండి. ఆ వ్యవస్థనే ధర్మము అని మన వాళ్ళు అన్నారు. దాని మర్మమే కర్మం. ధర్మం యొక్క మర్మం ఏంటి? కర్మం. అంటే ప్రతి జీవి తన యొక్క కర్మానుగుణంగా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అందుకనే దాన్ని ఏమంటాము? ప్రాక్ ఆరబ్ధం. ఇది ఎప్పుడో ప్రారంభమైంది. ఆ ప్రారబ్ధం అనేటువంటి కర్మని మన వెనకాల ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు స్కూలు, లేకపోతే మిలిటరీ వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అందరూ వేసుకుంటారు కదా, అలా బ్యాక్ ప్యాక్ వేసుకుని మనం బయటికి వచ్చాం ఈ భూమి మీదకి. ఆ వెనక ఆ బ్యాక్ ప్యాక్ ఉంది మనకు. అది కొంత 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 ఇలాగా తరుగుతూ 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 ఆఖరికి అందులో అంతా ఆవిరైపోయిన తర్వాత ఫినిష్. ఇంకా నువ్వు ఎన్ని పూజలు చేయి, ఎన్ని యజ్ఞాలు చేయి, వాడు ఇక్కడ ఉండలేడంతే. ఎందుకంటే వాడికి ఉండడానికి అక్కడ కారణం లేదు. ఇంకా జన్మకు కారణమైనటువంటి కర్మ ఏదైతే ఉందో అది పూర్తిగా అయిపోయిందనంటే ఆ జన్మ పడిపోవాలి. మరో కొత్త జన్మకి కావలసిన కర్మలన్నీ పోయి కొత్త జన్మనిస్తుంది. ఈ వ్యవస్థని ఎలా కాదనగలరు చెప్పండి? అందుకనే పూర్వజన్మ సిద్ధాంతాన్ని, ఉత్తర జన్మ సిద్ధాంతాన్ని కొన్ని మతాలు ఒప్పుకోవు. ఆ ఒప్పుకోని మతాలకి ప్రశ్నలు వేస్తే వాటి దగ్గర సమాధానం ఉండదు. అందుకనే ఆ ప్రశ్నలు వేస్తే మీ తలకాయలు తీసేస్తామంటారు. నువ్వెవడివి ప్రశ్నించడానికి? ప్రశ్న వేస్తే తలకాయ తీస్తామంటారు. సమాధానం చెప్పగలిగేటువంటి అద్భుతమైనటువంటి సైన్స్ దగ్గర కూడా ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు. వాళ్ళు సైంటిఫికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, కానీ కాజ్ చెప్పరు, దానికి రీజన్ చెప్పలేరు. ఎందుకు అనేటువంటి రీజన్ చెప్పలేరు. సైన్స్ని మనం ఎందుకు, ఎలా, ఏమిటి అని ప్రశ్న వేస్తూ పోతుంటే సమాధానాలు వస్తాయి. కానీ ఒకానొక సందర్భంలో ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి దానికి సమాధానం రాదు దానికి. మరి ఆ పాయింట్ దగ్గర నుంచే మన భారతీయ తత్వశాస్త్రాలు సమాధానాలు సమర్థవంతంగా చెప్పగలవు. అందుకనే మన భారతీయ తత్వశాస్త్రాలు సైంటిఫిక్ అని చెప్పకండి. సైన్స్ కల్మినేట్స్ ఇంటూ అవర్ బిగినింగ్ ఆఫ్ అవర్ శాస్త్రిక్ వ్యూ. మన యొక్క శాస్త్రాల యొక్క ఆరంభ దశలోనే ఈ భౌతిక విజ్ఞానవాదం కానీ ఏదైనా సరే అవన్నీ అందులో లీనమైపోతాయి, అంతర్లీనమైపోతాయి. అలాగని విభేదించదు. గుర్తుపెట్టుకోండి, మన భారతీయ తత్వశాస్త్రాలు ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రాలకి ఎప్పుడూ విభేదం ఉండదు. అందుకనే వీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కానీ మిగతా మతాలకి ఆధునిక భౌతిక విజ్ఞానవాదానికి పరస్పర విరుద్ధం ఉంటుంది. పరస్పర విరుద్ధం, ద్వేషించుకుంటాయి. ఒప్పుకో, మా మతం ఇలా చెప్తుంది అని అంతే. ఇప్పుడు అమెరికాలో ఈ మాస్క్ వేసుకునేటువంటి వేసుకోవాలని ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఒక పెద్ద గ్రూప్ తయారైంది. ఏమిటి ఆ గ్రూప్ అని అంటే నో మాస్కర్స్. అంటే ఇక మాస్కులు మేము వేసుకోము. ఎందుకనంటే మా మతంలో మాకు గాలి పీల్చుకునే స్వేచ్ఛ మాకు ఇచ్చింది, దాన్ని మాస్క్ వేసుకొని మేము అడ్డుకోకూడదు, మా మతం చెప్తుందని. అరే నీ మతంలో మాస్క్ వేసుకోకూడదు, ముక్కుకి ఏది గుడ్డ వేసుకోకూడదని అంటే అది మూతికి ముక్కుకి గుడ్డ వేసుకునేది నీ గాలిని ఆపడానికి కాదు, నిన్ను చంపడానికి కాదు, నిన్ను రక్షించడానికి. మరి ప్రభుత్వం ఆ చట్టం తీసుకుని చేస్తున్నప్పుడు మా మతం ఇలా అంటుందని వాళ్ళు ఒక పెద్ద వచ్చింది. ఏం చెప్తారు చెప్పండి దానికి? ఈ సైంటిస్టులు ఏమంటారు, ఇంకొకళ్ళు ఏమంటారు? అదే భారతీయ తత్వశాస్త్రంలో, భారతీయ జీవన విధానంలో జైన మతముని ఒకటి ఉంది. హిందూ సంస్కృతిలో నుంచే ఒక మతంగా ఆవిర్భవించింది. వాళ్ళు జైన మునులు ఎప్పుడూ కూడా ఒక గుడ్డ మధ్యలో ఇలా పెట్టుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచే వాళ్ళకి కరోనా వస్తుందనేమని తెలిసేమో. అలాగనే మన పెద్దలు కూడా ఏం చెప్పారు, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇంకొకరితో మాట్లాడేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకో అన్నారు. ఎందుకు చెయ్యి అడ్డు పెట్టుకోవాలనంటే అదేదో వినయం కాదు, మనం వినయానికి అనుకుంటాం కాదు. మనం మాట్లాడేటప్పుడు మన తుంపర్లు అవతల వాళ్ళ మీద పడకూడదు, ఎంగిలి. నెంబర్ 2, మన నోట్లో దుర్గంధము ఇంకొకటి ఏదైనా ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా అది మనం అడ్డు పెట్టుకోవడం వల్ల అవతల వాడికి అది అనీజీనెస్ ఉండదు, అంటే అన్కంఫర్టబిలిటీ ఉండదు. సో కాబట్టి
వాళ్ళు ఏం చేస్తారు, విదేశాల్లో మంచి స్ప్రే కొట్టుకుని కూర్చుంటారు దానికి. అంటే ఒకదానికొకటి కొనిపించి అక్కడంతా కూడా అదొక మోడర్న్ కల్చర్ అని అంటారు దాన్ని. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్ని కొనడాలు ఏంటి, ఈ స్ప్రేలు కొట్టడాలు ఏంటి, మనం మాట్లాడినా తుంపర్లు పడతాయి కదా. కాబట్టి బాగా గమనించండి, మనకు మన భారతీయ తత్వజ్ఞులు కనిపెట్టింది రూపాయి ఖర్చు ఉండదు. తర్వాత యాక్ట్లో కూడా ఒక వినయత్వం ఉంటుంది. అంటే చెయ్యి అడ్డు పెట్టుకోవడం వల్ల ఏంటనంటే ఒక వినయం ఉంటుంది. ఏవండి ఇదండి అని చెప్తాం, అంటే ఒక గౌరవం. ఇవన్నీ ఒక అద్వితీయమైన అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణలండి భారతదేశంలో. కాబట్టి మనము గుర్తించాల్సింది మన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ కాలం రూపంలో పరిణామం చెంది, కాలము అనేటువంటిది ఎప్పుడైతే బిగిన్ అవుతుందో ఆ బిగినింగ్ అప్పటి నుంచి ఆ కర్మ అనేటువంటిది దానికి అనుసంధానమై ప్రవర్తిస్తూ పోతూ ఉంటుంది, దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇన్సపరబుల్. కాలము కర్మ అనేది వేరు చేయలేకుండా అవుతుంది. అక్కడ నేను పుడతాను, నా పుట్టుక అనేది తయారవుతుంది ఆ కాలంలో పుట్టి మరో కాలంలో కలిసిపోతుంది కాలగర్భంలో. కాలం అనే చక్రంలో ఇక్కడ పుడతాము, తిరుగుతూ అక్కడికి వెళ్ళి కలుస్తాము, ఆగిపోతాం. సో ఈ కాల చక్రాన్ని తిప్పేటువంటిది కర్మ. నా జీవిత చక్రాన్ని తిప్పేది కూడా కర్మనే. కాబట్టి నా కర్మానుగుణంగా నాకు ఫలితాలు వస్తాయే తప్ప దేవుణ్ణి నేను పట్టుకున్నాను, పూజించాను, నేను నమ్ముతాను, నేను మంచి మార్గంలో ఉన్నాను, నాకెందుకు ఇలా కష్టాలు వస్తాయనే వాళ్ళకి ఇదే సమాధానం. నీ మంచి వల్ల నీకు కష్టాలు రావట్లేదు, దైవం వల్ల అసలే రాదు. దానికి నీ వెనక కర్మ ఒకటి ఉంది. ఆ కర్మ పరిష్కారం అయితే ఈ మంచి తాలూకా ఒక అద్వితీయమైన శాంతిని, దైవానుగ్రహాన్ని నువ్వు తర్వాత చూడగలవు. నువ్వు మంచి చేసినా దేవుడేమి నీకు మంచి ఫలితాలు ఇవ్వడు, నువ్వు చెడు చేసావని దేవుడు చెడు ఫలితాలు ఇవ్వడు. ఒక కర్మ అనే ఒక వ్యవస్థ అది నడుస్తూ పోతూ ఉంది. దానివల్ల చెడు అయితే చెడు, మంచి అయితే మంచి. దట్స్ ఇట్. ఏసీ అనేది ఒక పరికరం. నువ్వు దాని వెనకాల నిలబడితే వేడిగా ఉంటుంది, దాని లోపలికి వచ్చి యువతల వైపు నిలబడితే చల్లగా ఉంటుంది. నువ్వు నిర్ణయించుకోవాలి ఎక్కడ కూర్చోవాలని. అలాగనే కర్మ అనేటువంటి ఒక వ్యవస్థని తయారు చేసింది దైవం ధర్మం ద్వారా. ఆ కర్మ అనే వ్యవస్థలో మంచిని అనుసరిస్తావా, మంచి ఫలితాలని పొందుతావు రానున్న కాలంలో. చెడును అనుసరిస్తావా, చెడు ఫలితాలని పొందుతావు. చాలామంది అంటారు ఇప్పుడు చేస్తే ఎప్పుడో వస్తుంది కదండి కాబట్టి ఇప్పుడు చేసేస్తామని. ఇప్పుడు చేస్తే ఎప్పుడో కాదు, కలియుగంలో దెన్ అండ్ దేర్ ఆన్సర్లు మనకు లభిస్తూ ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చేస్తే ఇప్పుడే మనం ఫలితాలను కూడా పొందుతాం. బయటికి రిజల్ట్ కనపడకపోవచ్చు, కానీ మన మనస్సులో మాత్రం, మన శరీరంలో, మన మనస్సులో, బుద్ధిలో చాలా గడబడులు, డిస్టర్బెన్స్లు మామూలుగా ఉండదు. అదే సరళంగా ఉండి ఆ గుడ్ డీడ్స్ అంటే మెరిట్స్ని చేసుకుంటూ పోతే శాంతి, ధైర్యము, ఒక స్థైర్యము, ఒక విధానము, అసలు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి స్ఫూర్తి వేరుగా ఉంటుంది. కాబట్టి కాలము అనేది చాలా ప్రధానం. కాలాన్ని నడిపేది మన కర్మనే. మళ్ళీ ఆ కర్మ చాలా ప్రధానం. అందుకనే తస్మాద్ యోగి భవార్జున, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వాత్మశుద్ధయే, సంగం త్యక్త్వా ధనుంజయ, సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. కాబట్టి ఆ కర్మ అనేటువంటి దాన్ని మనం గుర్తించగలిగితే మనం ఒక అడుగు ముందుకెళ్తాం. కాబట్టి ఫలితము అనేటువంటిది, విజయము అనేటువంటి దాంట్లో రెండిట్లో ఒక్క వాక్యం చెప్పి పూర్తి చేస్తాను. నా దృష్టిలో నేను ఎప్పుడు కూడా ఫలితం అని అంటే నేను చేసే కర్మని కరెక్ట్గా నేను చేసి పూర్తి చేస్తే అదే ఫలితం నాకు. విజయం ఏంటనంటే దాని ద్వారా లభించేటువంటి అన్ని అలైన్మెంట్స్ అంతా అయిన తర్వాత వచ్చేటువంటి విజయం ఉందే, అది నేను ఫలితంగా భావిస్తాను. కాబట్టి ఫలితము అనేటువంటిది ఒక స్టెప్ అయితే విజయం అనేటువంటిది చివరి మెట్టు. విజయంలో ఫలితం ఉంటుంది, కానీ ఫలితంలో ఖచ్చితంగా విజయం ఉండాలనే నియమం లేదు. కాబట్టి మనము ఫలితానికంటే కూడా విజయం వైపు మనం ఆలోచిస్తూ అడుగులు వేస్తూ వెళతాం. ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకుందాం. అయితే దీన్ని ఎలా సృష్టించాలి, సంపద ఎలా సృష్టించుకోవాలనేటువంటి దాని మీద మరికొన్ని విషయాలతో మీకు రేపు ఈ కర్మ, కాలము, ఈ గతి, గమనము, వీటన్నిటికీ సంబంధించినటువంటివి, దైవము దాని పాత్ర ఏంటి, కర్మం దాని పాత్ర ఏంటి, కాలం దాని పాత్ర ఏంటి, ధర్మం దాని పాత్ర ఏంటి, మనము మన పాత్ర ఏంటి, ఇవన్నిటినీ కూడా క్రోడీకరిస్తూ రేపు మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. స్వస్తి.
Gau Darbar Wari Nava 100% Ayurvedic handmade bath soap.